యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక పొడిబారడం అంటే స్పిరిచువల్ డ్రైనెస్ గురించి చెప్పాలి. ఈ ఉజ్జీవ ప్రసంగాల్లో ఒకటి స్పిరిచువల్ డ్రైనెస్ అంటే మనకు తెలుసు, ఒక డ్రై ల్యాండ్, ఒక ఎండిన భూమిని చూసినప్పుడు మనకేం ఆకర్షణ అనిపించదు. పర్రెలు బారి నీటి తడి లేకుండా, నీటి చుక్క లేకుండా ఎండిన భూములు కొన్నిసార్లు మనం చూస్తాం. మనము ఒక ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు మంచి సేద్యపరిచిన భూమి, పచ్చగా వరి పొలాలు కానీ పచ్చని పైరు చూసినప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, మనకు సంతోషం అనిపిస్తుంది, మనం చూసి చూసి ఆనందిస్తూ ఉంటాం. కానీ ఎండిన భూమిని చూసినప్పుడు మనకి ఎలాంటి ఆకర్షణ ఉండదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పచ్చదనం ఉంటుంది, ఎండుతనం కూడా ఉంటుంది. కొందరు ఆత్మలో పచ్చగా ఉంటారు. దావీదు మహారాజు 52వ కీర్తన 8వ వచనంలో ఒక మాట అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను పచ్చగా ఉన్నాను ఎందుకంటే నేను దేవుని సారం కలిగి ఉన్నాను. ఐఎమ్ డిరైవింగ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. నా శక్తి, నా బలము, నా సామర్థ్యము, నా సత్తువ ఇదంతా నేను దేవుని నుండి పొందుకుంటున్నాను. కనుక నేను పచ్చగా ఉన్నాను. నా దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అయితే 92వ కీర్తన 15వ వచనంలో ఇలాగుంది, ముసలితమందు కూడా దేవుని బిడ్డలు సారం కలిగి పచ్చగా ఉంటారు, ఇంకా చిగురు పెడుతూ ఉంటారు. వాళ్ళకి వయసుతో పని లేదు, ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో బంధం కలిగి ఉన్నారు కాబట్టి దేవుని యొద్ద నుండి శక్తిని పుంజుకుంటున్నారు. వారు వయసు గతించినా కానీ వారు మరి లోకరీతిగా ఉండే వ్యక్తులు వాడిపోతున్నట్టు వాడిపోరు, వారు పచ్చగా ఉంటారు, వారు చిగురిస్తూనే ఉంటారు, వారు సారం కలిగి పచ్చగా ఉంటారు. 1వ కీర్తనలో మనం చూస్తాం కదా, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించేవాడు ఎలాగుంటాడు, నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి, నీతిమంతులు ఎలాగుంటారు, దుష్టులు ఎలాగుంటారు. నీతిమంతులు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, దేవుని మాటలు వింటారు, విధేయత కలిగి జీవిస్తారు, వాక్యం ధ్యానిస్తారు, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి వారు నీటి కాలువల ఓడను నాటబడిన వారై ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారు. దుష్టులు ఎలా ఉన్నారు, దే ఆర్ డ్రై, దే డు నాట్ హ్యావ్ గాడ్. దుష్టులు లేక పాపాత్ములు, దేవుని అంటుకొని ఉండని వారు, ఈ లోకరీతిగా ఉండేవారు. చూడండి, వారు పరిశుద్ధ గ్రంథం పఠించరు, వారెప్పుడు కూడా మొబైల్ చూస్తూ ఉంటారు. ఆ మొబైల్లో ఏమున్నదని చూడండి, టిక్ టాక్లు, సీరియళ్ళు, సినిమాలు, అశ్లీల చిత్రాలు, మనకు అవసరం లేని చెత్త అంతా ఉంటుంది. చెత్త తిని మనం ఎవరైనా శక్తిని పొందుకోగలుగుతామా? కానీ దేవుని వాక్యము మనము ధ్యానిస్తే మనము నీటి కాలువల ఓరను నాటబడిన వారై ఉంటాం. మనం చేసేదంతా కూడా సఫలమైపోతుందంట. కాబట్టి మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, దేవుని మాటలు ధ్యానించాలి,
దేవునిలో ఆనందించాలి. దేవుని యందు ఆనందించేవాడు, ఆయన ఆజ్ఞలయందు ఆనందించేవాడు, వారి సంతానం కూడా ఈ లోకంలో బలవంతులుగా ఉంటారని 112వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే మరి ఎందుకు ఈ విధంగా ఆధ్యాత్మికంగా పొడిబారిన జీవితాలు మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాము అంటే, వారు దేవునికి చాలా దూరంగా ఉన్నారు, మనకు తెలిసిపోతుంది. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ఇండికేషన్ ఫార్ ఎ బిలీవర్ టు గెట్ డ్రై. ఒక విశ్వాసి, యేసు రక్తమందు విమోచింపబడిన విశ్వాసి, యేసు రక్తమందు కడగబడిన విశ్వాసి ఎప్పుడు కూడా యేసును అంటుకొని ఉండాలి. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మరి నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. తీగలు ఎక్కడ ఉండాలి? ఆ చెట్టును అంటుకొనే ఉంటాయి కదా, ఆ కొమ్మను అంటుకొనే ఉంటాయి. మీరు నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు. మీరు నన్ను అంటుకోకుంటే తీగ వలె మీరు ఎండిపోయి బయటకు పారవేయబడతారు. మీరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతారు. హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. కాబట్టి మనం ఆయనలో ఉండాలి. మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఎందుకంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం. మనకు శక్తి కావాలి, వారమంతటికి మనకు శక్తి అవసరం. మనము భక్తిపూర్వకంగా ఆరాధనకు సమయం కేటాయించుకొని వస్తున్నాం. దేవునితో సహవాసం కావాలి, దేవుని మాటలు మనం వినాలి, మన తోటి విశ్వాసులతో మనకు బంధం కావాలి. మన విశ్వాసులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఎంత శక్తి, ఎంత బలం. సహవాసం చాలా గొప్ప బలం. మరి అలాగూ పాటలు, ప్రార్థన, ఆరాధన, ప్రభు బల్ల అంటే ఇవన్నీ కూడా మన ఆత్మీయ పచ్చదనానికి అది కారణమైపోతుంది. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించని వారు దేవుని సన్నిధికి రాలేరు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నీలో దైవ భయం ఉన్నది, ఇంకా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఒకవేళ తక్కువగా ఉందేమో ప్రేమ, అది ఎక్కువ అవుటకు నువ్వు ప్రార్థన చేయాలి. కనుక తప్పకుండా మందిరానికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన తప్పకుండా తన ఆత్మతో ఏం చేస్తాడు? నింపుతాడు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చిన వారు వట్టి చేతులతో ఎప్పుడు కూడా వెళ్ళరంట, ఏదో పొందుకొని వెళ్తారు. ఎందుకంటే దేవుడు ఉన్న చోటికి మనం వస్తున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాం. అయితే దేవునికి దూరమైన వాళ్ళు తప్పకుండా ఆత్మీయ పొడిబారడం అంటే ఆధ్యాత్మికంగా వారు ఎండిపోతారు. వారు ఒక చెట్టు కాడ ఎండిపోయినట్టు వారు ఎండిపోతారు, ఫలించదు. అది దాని రంగు మారిపోతుంది, దానికి శిస్సత్తో వచ్చేస్తుంది, ఆకులన్నీ వంగిపోతుంది. ఒక రోజు ఆ చెట్టు నుండి డిస్కనెక్ట్ అయి కింద పడిపోతుంది. అటు వాటిని అన్ని పోగు చేసి ఏం చేస్తారు? అగ్నికి ఆహుతి చేస్తారు. అగ్నికి ఆహుతి అన్నప్పుడు మనకు నరకం. అది అంటే ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలు నువ్వు వాడుకోకుండా నువ్వు ఈ లోకంలోనే కొట్టుకొని పోతే నీ గతి అలాగే అవుతుంది. మరి కీర్తనకారుడు 63వ కీర్తన 1వ వచనంలో మీరు చూసినప్పుడు దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. హౌ హీ లవ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 63 చూడండి. దేవా, నా దేవుడు నీవే, వేకోనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేసు.
చూడండి ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆయన దప్పిక తీరిపోతుందట. ఆయన అంటున్నాడు కీర్తనకారుడు, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉంది. ఐఎమ్ థర్స్టింగ్ ఫర్ యూ. అవును, 42వ కీర్తనలు చూసినప్పుడు మరి అది కోర కుమారులు రచించిన కీర్తనలో కూడా మనం చూస్తాం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది. చూడండి, భక్తుల ఆశ అంతా దేవుని మీదనే ఉంటుంది. భక్తులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. దేవుడు కావాలని వారికి ఆశ ఉంటుంది, దేవుని యుద్ధకు వెళ్ళాలని ఆశ ఉంటుంది. అయితే జీవము గల నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. మరి ఆ కీర్తన రాసింది దావీదైతే, ఇది రాసింది కోరో కుమారులు. భక్తులందరికీ ఒకే ఆశ, ఒకే ధ్యాస, అది దేవుణ్ణి అనుభవించాలని. దే వాంట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెసెన్స్. అయితే అంటున్నాడు, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడను. చూడండి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు నేను పరిగెత్తుకొని వెళ్ళాలి దేవుని సన్నిధి, అక్కడ దేవుని శక్తిని నేను అనుభవించాలి అని భక్తులు ఆశిస్తారు. కానీ భక్తిహీనులకు దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, వాక్యం చదవాలంటే ఇష్టం ఉండదు. అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇంకో ప్రసంగం చేస్తే బాగుండు, స్పిరిచువల్ జాండిస్ అని. ఆత్మీయ పచ్చకామర్లు అంటారు కదా, కామెర్లు వస్తుంది, వానికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, వాడు తిన్నది కూడా ఏం చేస్తాడు, కక్కేస్తాడు, వారి కడుపులో నొప్పి వచ్చినట్టు ఉంటుంది, బలహీనంగా అయిపోతాడు, తినకుండా బలహీనం. నాకు అనిపిస్తుంది పాపం అనే ఆ కామెర్లు పట్టుకున్నవానికి ఆశ ఉండదు, వాడు ఎండిపోతాడు అమ్మ, మనకి ఆశనే ఉండదు. ఇక్కడ భక్తులకు తృష్ణ, ఆకలి దప్పులు. అవును, దేవుని సన్నిధి కొరకున్న తృష్ణ ఉందంట. ఎప్పుడు నేను వెళ్ళాలి దేవుని సన్నిధి, ఎప్పుడు నేను ఒక పాట పాడాలి, ఎప్పుడు నేను వాయిద్యాలు వాయించాలి, ఎప్పుడు నేను స్వరమెత్తి నేను పాడాలి, ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పాలి, ఎప్పుడు నేను భక్తులను చూడాలి, ఎప్పుడు నా తోటి విశ్వాసాలను కలుసుకోవాలనే ఆశ. దేవుని సన్నిధిలో నేను వాక్యం వినాలి, అవును నన్ను నేను బలపరుచుకోవాలనే ఆశ ఉంటుంది, తృష్ణ. కానీ భక్తిహీనునికి ఈ ఆశలు ఏవి ఉండవు, వాడు లోకాశలతో నిండి ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ఆధ్యాత్మిక పొడిబారడం కొన్నిసార్లు భక్తులకు కూడా సంభవిస్తుంది. ఇప్పుడు ఏలియా చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మీరు చదివితే, ఆయన కృషించిపోయినాడు, భయపడినాడు అనమాట. చూడండి, భయపడొద్దు ఎప్పుడు విశ్వాసం. భయం వస్తే కూడా యూ గెట్ స్పిరిచువల్లీ డ్రై. అంటే నీకున్న వాగ్దానాలు, నీకు సహవాసము, బడి గుడి అంతా మర్చిపోతావు. ఎందుకంటే భయం నిన్ను ఆవరించినప్పుడు నీకు ఏది గుర్తురాదు కూడా, వాగ్దానాలు. అందుకే భయపడద్దు ఎప్పుడు. దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉండాలి. దేవునితో నీవు దగ్గరి బంధం కలిగి ఉన్నప్పుడు ఏదొచ్చినా నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడనంట. నా కుడి ప్రక్కన 1000 మంది, మరి నా ఎడమ ప్రక్కన 10,000 మంది వచ్చి కూలినను అపాయం నా యుద్ధకు రాదు, ఎందుకంటే నేను దేవునిలో నాటబడి ఉన్నాను. చూడండి, అందుకే ఈ లోకంలో భక్తి కలిగి జీవించడం ఎంత గొప్పది. కొందరు పొరబడుతూ ఉంటారు, అంటే దే కమిట్ ఎ మిస్టేక్ నన్ను అడిగితే. ఎందుకంటే వారు 2 లోకాలు అనుభవించాలనుకుంటారు ఎప్పుడు. అటు భక్తి ఉండాలండి, ఇటు లోకం ఉండాలండి అంటారు. వారు తమ్ముడు తాము మోసపరుచుకుంటారు. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును 2 యజమానులకు దాసుడు కాలేడు. యు కెనాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ 2 మాస్టర్స్. 2 యజమానులకు నువ్వు ఎలాగూ దాసుడు అవుతావు. నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తావు, దేవుని ఆజ్ఞలను మీరకుండా దేవుని భయంతో భక్తి జీవితం కలిగి ఉంటావు.
అదెంత శ్రేష్టమైంది. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టం. హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అందుకే మొదటి కీర్తనలో మాట ఉంది కదా, భక్తిహీనులు భక్తుల వలె ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారంట. దుష్టులు అలాగున ఉండక, మొదటి కీర్తన 4వ వచనం, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అంటే నీతిమంతుడేమో చెట్టులాగున్నాడు, భక్తిహీనుడేమో పొట్టులాగున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, బిడ్డ నువ్వు చెట్టులాగుంటావా పొట్టులాగుంటావా? ఏం నోటు మాటకు వస్తలేదు. నువ్వు చెట్టులాగా ఉండాలి. చెట్టు ఎంత పచ్చగా ఉంటుంది. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. 52వ కీర్తన 8వ వచనం. అయితే నీవు ఒక చెట్టు, ఒక వటవృక్షం వలె ఉండాలి. ఒక చెట్టును మనం చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుందండి, అది ఎంత ఫలభరితంగా ఉంటుంది, ఎంత మరి పచ్చదనం, ఎంతమందికి నీడ ఇస్తుంది, ఎన్ని ఫలాలు, రాయి కొడితే కూడా పండిస్తుంది. ఆ చెట్టులాగా జీవించాలి మనం. నీటి కాలువల ఓరను నాటబడితే మనం కూడా మరి పచ్చని చెట్టుగా మారిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు సంతోషం ఏంటంటే కోవిడ్ దినాల్లో కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్య ఏమాత్రం ఒక్కరోజు కూడా నేను విశ్రాంతి తీసుకోలేదు. ఎందుకంటే ఎక్కడ విశ్వాసులు ఎండిపోతారేమో వాక్యం దొరకకుండా. గొర్రెలకు కాపరి ఏమి వేయాలి? మేత వేయాలి కదా. మీరు మంచిగా మరి విశ్రమించినారేమో, నాకు విశ్రాంతి లేకుండేది. నేనైతే ప్రతిరోజు కూడా వాక్యం యూట్యూబ్లో ఇచ్చినాను. యూట్యూబ్లో మరి వాక్యము ఎంత గబగబగబ మేసేసినారు కదా మీరందరూ. అందుకే అన్ని శోధనలకు, రోగాలకు కూడా తట్టుకొని నిలబడగలిగినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అనే మేత మేయాలి, కాపరులు దానికి వేయాలి. గొర్రెలకు శ్రేష్టమైన మేత. ఇప్పుడు 40 రోజులు మీరు దేవుని వాక్యం అనే మేత మేసి పచ్చగా ఉంటారా, ఎండిపోతారా? పచ్చగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి కాపరి మనల్ని పచ్చిక గల చోట్లకు నడిపించి జలముల యొద్దకు తోడుకొని పోయి మన ఆకలి, మన దప్పిక తీర్చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 6వ వచనంలో ఉంది, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే థర్స్టింగ్, హంగ్రీ ఫర్ రైటియస్నెస్, నీతి కొరకు, నిజం తెలుసుకోవడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, వాక్య మర్మాలు తెలుసుకోవడానికి ఆకలి, దప్పిక, తృష్ణ, మరి అట్టి వారిని దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. అయితే మనకు ఎప్పుడు మనం దేవుని దూరం అవుతాము అని నేను ఆలోచించాను. ఎప్పుడు ఒక విశ్వాసి దూరం అవుతాడు దేవుని కంటే? సమస్యలు వచ్చినప్పుడు, ఒక రోగం వచ్చినప్పుడు, గొప్ప అపాయం వచ్చినప్పుడు. ఎంతో విశ్వాసం ఉన్నవాడు కూడా కృంగిపోతాడు. ఆ ఏలియా కృంగిపోయినాడు. కానీ దేవుడు విడువడు, ఎడబాయడు. వెంటనే ఏలియాను ఏ విధంగా లేవనెత్తినాడు, అలాగూ తన భక్తులను, ఆయన విశ్వాసులను వెంటనే లేవనెత్తాడు. వాక్యం ద్వారా, దేవుని స్తోత్రం, ప్రార్థనల ద్వారా లేవనెత్తుతాడు. మనం ఎప్పుడు కూడా సమస్యలు భయపడకూడదు. చూడండి, ఎర్ర సముద్రం లాంటి సమస్య నీ ముందున్నా దాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలను నడిపిస్తాడని విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఏమాత్రమో ఎడబాయడు. హల్లెలూయా. కాబట్టి మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడు భయపడే అవసరం లేదు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా రమ్మంటాడు. అది నాకు చాలా ఆకర్షణీయం. బైబిల్లో రమ్మంటాడు కానీ ఎప్పుడు పొమ్మన్నాడు. ఒకేసారి పొమ్మన్నాడు, మీరు సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించు. అప్పుడు కూడా అన్నాడు, భయపడే అవసరం లేదు, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి.
హల్లెలూయా. ఎవరైనా మనము ఒక పని మీద మనల్ని పంపించి మనతో వస్తారా? రారు. కానీ యేసు ప్రభువు మన పని మీద పంపించి మనతోనే ఉంటానన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో కూడా ఉండే దేవుడు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. నీ ప్రయాసం కానీ, భారం కానీ, దుఃఖం కానీ, నీ బలహీనతలు కానీ ఏదైనా దేవుడు సరిచేయగలడు. ఎంత పాపివైనా నిన్ను క్షమించగలడు. నీకు తిరిగి నూతన జీవం ఇవ్వగలడు. అందుకే నీవు పొడిబారిపోకూడదు. యు షుడ్ నాట్ బికమ్ డ్రై. కమ్ క్లోజ్ టు గాడ్. దేవుని దగ్గరికి రా, దేవుని సమీపానికి రా, నిన్ను ఆయన బాగు చేస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి. మీరు దేవుని యొద్దకు రండి, మంత్రగాళ్ళ తట్టు వెళ్ళకండి. చాలా బాధ అవుతుంది నాకు. విశ్వాసులు బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా సంవత్సరంగానే మంత్రతంత్ర శక్తులను ఆశ్రయిస్తారు. చాలా బాధాకరం అనిపిస్తుంది. సత్యం ఎరిగి ఉండి మరి తిరిగి మరి ఇలాంటి పనులకు తల ఒగ్గితే ఎంత శాపగ్రస్తమైన పనులు ఇవి. గాడ్ ఈస్ కాలింగ్ యూ. దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చేతులు దేనికి సూచన అంటే మనం చేసే క్రియలకు సూచన. ఏ పని చేసినా దేంతో చేస్తాం మనం? అందుకే చేతులను మీరు శుభ్రం చేసుకోండి. పిలాతు కూడా ఏం చేస్తున్నాడు? చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కుంటే అయిపోతుందా? ఆయన హృదయం కడగబడాలి కదా. అయితే ఇక్కడ పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా అంటే రెండు తలంపుల మధ్యలో తడబడేవారు. డబుల్ మైండెడ్ పర్సన్స్. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. నీకు ఎప్పుడు ఏకదృష్టిగా ఉండాలి. భక్తి మార్గంలో ఉండే ప్రతి విశ్వాసి సింగిల్నెస్ ఆఫ్ మైండ్ అంటే అవును దేవుని మాట నువ్వు వింటున్నావు, దైవ కార్యం చేస్తున్నావు, దేవుని తట్టే చూస్తున్నావు, ఇంకెటు నీ గురి గమ్యం చెదిరిపోవడం లేదు. అందుకంటున్నాడు ద్విమనస్కులారా, యూ హ్యావ్ డబుల్ మైండ్స్. అటు ఉండాలి, ఇటు ఉండాలి, లోకం తట్టు ఉండాలి, దేవుని తట్టు ఉండాలి, దేవుని పాటలు పాడాలి, మళ్ళీ సినిమా పాటలు పాడాలి, గుడికి వచ్చినప్పుడు భక్తిగా ఉండాలి, బంధువుల మధ్యలో వేరే రీతిగా వేషం వేసుకోవాలి. దాన్నే వేషధారణ అంటారు. ఇంకా వేషధారణ అంటే ఏంటిది? నువ్వు గుడిలో ఉన్నప్పుడు ఒక తీరున్నావు, బయట ఉన్నప్పుడు నీ బంధువుల మధ్యలో ఉన్నప్పుడు యేసు ఎరుగని వారి మధ్యలో ఇంకొక తీరుగా ఉన్నావంటే నీకంటే వేషధారులు మరొకరు లేరు. అది దేవునికి అయిష్టం. యూ హ్యావ్ డబుల్ మైండ్. నిలబడితే ప్రభు కొరకు నిలబడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, చావైతే నాకు లాభము, మరి బ్రతుకుటైతే నేను ఎవరి కొరకు బ్రతుకుతాను? క్రీస్తు కొరకు బ్రతుకుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చే బిడ్డలు బ్రతుకుటే ప్రభు కొరకు బ్రతుకుతాం. మనం చనిపోయినా కానీ ఎవరి కొరకు చనిపోతాం? దేవుని కొరకు చనిపోతాం. అంతే. వి లివ్ ఫర్ గాడ్, వి డై ఫర్ ద లార్డ్. వెదర్ వి లివ్ ఆర్ డై, వి బిలాంగ్ టు గాడ్. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. అంటే ఎందుకు ఏడవమంటున్నాడు? ఎందుకు దుఃఖపడమంటున్నాడు? ఎందుకు వ్యాకులపడమంటున్నాడు? మీ పాపం అలా ఉంది. పాపం చేసి మరి ఎవరు కూడా బాగుపడలేదు ఇంతవరకు. పాపం వలన వచ్చు జీతము నాశనము మరణమే కదా. అందుకే మీరు దుఃఖపడాలి. మీ హృదయంలో పాపం ఉన్నది, ఆ పాపాన్ని తొలగించుకోండి. హృదయాలు పరిశుద్ధపరచుకోండి, మీ చేతులు శుభ్రపరచుకోండి, పాపాన్ని వదిలిపెట్టండి. మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి, మీ ఆనందము చింతకు మార్చుకోండి. ఎందుకంటే పాపము మీలో ఉన్నది. పాపము మీకు నెమ్మది ఇవ్వదు. పాపము మిమ్మల్ని నరకమునకు నెట్టేస్తుంది. కాబట్టి పాపం ఉన్నది కాబట్టి నువ్వు ఏడు, ప్రలాపించు, పశ్చాత్తాపైన హృదయంతో దేవుని తట్టు మరలుమని అర్థం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని
హెచ్చించును. హల్లెలూయా. అయితే మనము దేవుణ్ణి అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ఆధ్యాత్మికంగా పొడిబారిపోతే, స్పిరిచువల్ డ్రైనెస్ గురించి నేను మాట్లాడుతున్నా. అవును, నీకు వాక్యం చదవాలనిపిస్తలేదు, ఒక పాట పాడాలనే మనసు లేదు, ప్రార్థనకు మోకాళ్ళు వంగడం లేదు, దేవుని గురించి వాక్యం వినడానికి సొంపుగా లేదు, మరి మందిరం అంటే అసలే ఇష్టం కావడం లేదంటే నీకు ఆత్మీయ జబ్బు పట్టుకుంది అంటే యూఆర్ సఫరింగ్ విత్ ఏ స్పిరిచువల్, అంటే ఆ పొడిబారితనం, ఆ డ్రైనెస్ నీకు వచ్చేసింది. కాబట్టి నువ్వు అలర్ట్ అయిపోవాలి. నువ్వు లేకుంటే ఎలాంటి మరి సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నావో అది నీకు తెలియదు. చూడండి, మన జీవితము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయా స్వరూపులం మనం. ఇప్పుడైతే వార్తా పత్రిక చూస్తే భయంకరమైన వార్తలు, వాట్సాప్లో కానీ మరి మన సెల్లులో కానీ వార్తలు చూస్తే అంత భయంకరమైన వార్తలు. ప్రార్థన 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 అని మనం ఎందుకు అంటున్నామంటే, ప్రార్థనే మనం దేవునితో మనల్ని కలిపేది కదా. ప్రేయర్ ఓన్లీ కనెక్ట్స్ us విత్ గాడ్. అయితే ఈ ప్రార్థన నా జీవితంలో నేను అనుభవించింది మొట్టమొదట ప్రార్థన యొక్క ఉపయోగం ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, కీడు రానున్న ముప్పును ఏం చేస్తుంది? అది కొట్టిపారవేస్తుంది. దేవుని స్తోత్రం. నినవే మీద ఎంత గొప్ప కీడు మరి రానుండింది కదా, కానీ అక్కడ ఆ ప్రజలు, నినవే ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని వారు నేల కూర్చోండి బూడిద జల్లుకొని తమను తాము తగ్గించుకొని దేవుని యొద్దకు తమ మనవులు దేవుని యొద్దకు ముఖం ఎత్తుకొని అందరూ ప్రలాపించి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట చేయను ఉద్దేశించిన కీడు చేయక మానెను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో దేవుని గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకవేళ భారతదేశానికి ముప్పున్నది, పెద్ద భూకంపం రాబోతుంది, అది సర్వనాశనం అయిపోతుంది, హిమాలయస్ అంతా కదిలి అది మయంలోనే కరిగిపోతుందని ఏవేవో వార్తలు వింటున్నాం. కానీ మనకు ఆశ్రయము దుర్గము ఎవరు? దేవుడే ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా. దేవుని స్తోత్రం. అందుకే మనకు ప్రార్థన చాలా అవసరం. కొన్నిసార్లు మనము కృంగిపోయినప్పుడు దావీదు లాంటి గొప్ప మహారాజే చాలా నీరసించిపోతాడు. దావీదు జీవితంలో మరి ఆయన రాసిన 70 కీర్తనలు మనం చదివితే ఎంత భక్తి మరి ఉట్టూడిపోయినట్టు ఉంటుంది. హిస్ కనెక్షన్ విత్ గాడ్ ఈజ్ సో గ్రేట్. కానీ దావీదు రాసిన కీర్తన 13 చూడండి. అంటే ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్, డిస్ప్లెజర్. మరి ఆయన కృంగిపోయినాడు. బాధలు కదా, ఎప్పుడు ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తాలి. ఆయన మరి రాజరికంకు రాకుండా శత్రువులు ఎన్ని పన్నాగాలు కానీ తన ప్రాణానికి ముప్పు తేవాలని అతన్ని మరి వెంబడిస్తున్నారు. ఆ భయము సంభవించే దినాల్లో 13వ కీర్తనలో కృంగిపోయినాడు అన్నమాట. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు, నిత్యం మర్చిదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదు, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర వద్దకుండను, వారి గెలిచితులని నా శత్రువు చెప్పువనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిమ్ము. అది గొప్ప ప్రార్థన. అంటే ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ సారోస్, ఫియర్స్, అన్న కృంగదేశ బాధలన్నీ చెప్పుకుంటున్నాడు. చాలా కృంగిపోయినాడు ఆత్మలో. కానీ ఒకటి అంటున్నాడు, నా కన్నులకు నువ్వేమియాలి? వెలిగియాలి. నా కన్నులకు వెలిగి. అవును, కన్నులకు వెలుగు కావాలి. దేవుని కార్యాలు కనబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఎప్పుడు కూడా నీ కన్నులకు గుడ్డితనం కలిగజేస్తుంది. ఇట్ మేక్స్ యువర్ ఐ బ్లైండ్ టు ద రియాలిటీస్, టు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అది గుడ్డితనం కలిగజేస్తే నీకేం కనబడదు.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశ్చర్య కార్యాలు చూడడానికి నా కన్నులను నువ్వేం చేయాలి? తెరవాలంట. దేవునికి స్తోత్రం. అయితే నా కన్నులకు నువ్వు వెలిగిము. తర్వాత 5వ వచనంలో చూసినప్పుడు చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అతన్ని లేవనెత్తినాడేమో. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించను. ఏంటిది? యాంటీ క్లైమాక్స్ కదా. 1 నుండి 4 ఏమో సనుగుతున్నాడు, గొనుగుతున్నాడు, అలసిపోతున్నాడు, కృంగిపోయినాడు, ఏడుస్తున్నాడు. 5వ వచనం వచ్చినప్పుడు లేచినాడు. తానున్న స్థితి నుండి లేచి దేవుని స్తుతిస్తున్నాడు. నేను దేవుని కీర్తిస్తాను, మరి నేను నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయం నా హృదయము హర్షించున్నది. దేవుడు నాకు మహోపకారాలు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చినాడు. నీ ఆత్మీయ పచ్చదనానికి ఉన్న వాగ్దానాలు చాలా ఉంది. యెషయా 58:11 వచనంలో నేను నిన్ను నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు, నీటి ఊట వలె నిన్ను చేస్తాననే వాగ్దానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యు నీడ్ నాట్ వరీ, అంటే నువ్వు భయపడే అవసరం లేదు దేనికి. దేవుళ్ళు ఆనందించాలి. అందుకే యెహోవా యందు ఆనందించడం వలన మీకేం కలుగుతుంది? బలం కలుగుతుంది. హల్లెలూయా. 58:11 చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వల్లే ఎప్పుడు నవ్వుకుచుండు, నీటి ఊట వలెను ఉండడం. ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో నింపబడాలని విశ్వాసి ప్రార్థన చేయాలి. అదే మనకు పచ్చదనాన్ని ఇస్తుంది. అవును ప్రభువా, దేవుని దగ్గరగా ఉండాలి, దేవుని దగ్గర నుండి తొలగిపోదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, డోంట్ లీవ్ గాడ్. యోబు దేవుని వదిలిపెట్టినాడా? ఇప్పుడు వదిలిపెట్టలే. యోబుకు వచ్చిన కష్టాలు మనకు వచ్చాయా? రాలేదు. అయినా దేవుడు మరి యోబును కాపాడలేదా? ఎప్పుడు యోబు కష్టాల్లో కూడా దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఆత్మీయ పచ్చదనం వదిలిపెట్టలేదండి. దేవుని స్తోత్రం. అందుకే అంత కష్టాల్లో కూడా పచ్చగా ఉన్నాడు యోబు. యోబు భార్య దగ్గర వచ్చి ఏమంటది? ఇంకా నీవు దేవుని వదలవా? ఇంకా నీ యథార్థత వదిలిపెట్టవా? నీ దేవుని నువ్వు దూషించి నీవు చావు అంటుంది. దూషించాడా? దేవుడు అన్యాయం చేశానని తన నోటితో చెప్పలేదంట. 10 మంది కడుపున పుట్టిన బిడ్డలు ఒకే రోజు మరణించినా చెప్పలేదంట దేవుడు అన్యాయస్తుడని. పైగా దేవుని స్తుతించినాడంట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము నాకు స్తుతి కలుగునుగా. అది పచ్చగా ఉన్నాడు అనమాట. దేవుని స్తోత్రం. అదే పచ్చదనం. ఎల్లప్పుడూ పచ్చగా ఉన్నావు. నీకు తెలుసు దేవుని సెలవు లేకుండా నీ జీవితంలో ఏది సంభవించదని. ఏది సంభవించినా అది మేలు కొరకే జరుగుతుందని. అందుకే ప్రతి విషయం దేవుని స్తుతించడం తరబీదు చేసుకున్నావు. దేవుని స్తోత్రం. చెట్టుకు మంచు తోడై ఉన్నట్టు దేవుడు నీకు తోడు ఉంటాడు. అప్పుడే నువ్వు పచ్చగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మార్గములు ఎప్పుడు కూడా చక్కనివి. మనకు సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు, దుఃఖం ఎదురైనప్పుడు ఈ మాట గుర్తు రావాలి. 9వ వచనం, హోసేయ 14:9 నా వల్లనే నీకు ఫలం కలుగును, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి. గాడ్స్ వేస్ ఆర్ పర్ఫెక్ట్. అదే పచ్చదనం. ఎందుకు నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నావు, ఎప్పుడు నిర్భయంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు అంటే నీకు తెలుసు దేవుని మార్గాలు నీ పట్ల చక్కగా ఉన్నాయి. వంకరి త్రోవల్లో నిన్నెప్పుడైనా నడిపించాడు. నువ్వేదో అనుకుంటావు, కానీ అందుకే నా మార్గములు మీ మార్గులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల దేవుని తలంపులు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. నువ్వేదో అంటావు, ప్రార్థన చేస్తావు, ఏంటి నా ప్రార్థన ఇంకా జవాబు రాలేదు, ఎందుకు దేవుడు నాకు ఇలా చేసినాడు అన్యాయం అని ముఖం మార్చుకుంటావు. భక్తిహీనులు ముఖం మార్చుకుంటారు. దేవుని ప్రజలు ఎప్పుడు అన్నిటిలో కూడా సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. ఈడైనా మేలైనా ఏది ఏమైనా వారి నమ్మకము దేవుడు ఎప్పుడు వమ్ము చేయడనే గొప్ప
ఆశ కలిగి ఉంటారు. కాబట్టి వారికి అలాంటి సంతోషం. ఎందుకంటే దేవుని మార్గములు చక్కనివి. ఒకసారి పలకండి మాట. దేవుని మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డం గనుక వారు తొట్టిల్లుదు. తిరుగుబాటు చేసేవారికి, దేవునికి దూరంగా ఉండేవారికి దేవుని మార్గాలు అర్థం కాదు. అందుకే వారు తొట్టిల్లుతూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తుంటారు, పడుతూ ఉంటారు, ఆఖరికి వారు ఎండిపోతారు. అలా కాదు. ఏదేమైనా కానీ దేవుని బిడ్డ, దేవుని ప్రణాళికనే నీ పట్ల జరుగుతుంది. దేవుని మార్గములు నీ పట్ల చక్కనివి. గాడ్స్ వే ఇస్ పర్ఫెక్ట్. హీ విల్ నాట్ మేక్ యూ గో ఇన్ ఎ రాంగ్ వే. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. అయితే యెషయా 44 చూడండి. యెషయా 44లో విశ్వాసి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. ద స్పిరిట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. యెషయా 44:3 చూడండి. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిపోయిన జీవితాలన్నీ కూడా సారం కలిగి పచ్చగా ఉండాలి. ఆధ్యాత్మిక పొడి బారడం తొలగి పచ్చని ఒలివ చెట్ల వలె మనం ఫలభరితంగా ఉండాలంటే దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. అందుకే ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుడు చేసిన వాగ్దానం కదా. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. మన బిడ్డల కొరకు ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నీటి కాలువల ఓరన నాటబడిన ఏ చెట్టు అయినా ఏ రంగులో ఉంటుంది? అది పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అయితే అలా ఉంటారు నీ పిల్లలు. ఒకడు నేను యెహోవా వాడననియు, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. దేవుని స్తోత్రం. ఎండిన ఎడారి జీవితమైన మరి దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ యొక్క వాడిపోయిన జీవితాన్ని తిరిగి ఆయన చిగురింపజేస్తాడు. ఆ వాగ్దానం యెషయా 35లో చూడండి. అరణ్యమును, ఐషియా 35, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. చూడండి, నెవర్ లూజ్ హోప్ ఆన్ గాడ్. నేను నా జీవితంలో నేర్చుకున్న గొప్ప సత్యం, నాకు నెమ్మదిచ్చిన సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్తి. ఇన్ గాడ్ వీ షుడ్ పుట్ అవర్ ట్రస్ట్. మన నిరీక్షణకు ఆస్పదం దేవుడే. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదంట. గాడ్ విల్ నాట్ కట్ ఆఫ్ ద హోప్ ఆఫ్ ద రైటియస్. కాబట్టి దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఎవరి మీద కూడా నువ్వు ఆశ విడుచుకోదు. ఎందుకంటే గాడ్ కెన్ డూ ఎనీ వండర్ఫుల్ థింగ్. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ పర్సన్. ఇట్స్ నాట్ టూ టఫ్ ఫర్ గాడ్ టు చేంజ్ వన్ పర్సన్. కీప్ ఆన్ హోపింగ్, కీప్ ఆన్ ట్రస్టింగ్ గాడ్. నువ్వు దేవుని నమ్ముతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని త్రోసివేయాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెకుముకి రాతి బండ నుండి కూడా నీటి మడుగులను ప్రవహింపజేస్తాడట. 114వ కీర్తన చూడండి. నువ్వు ఎవరి కొరకైతే ఈ 40 రోజులు ప్రార్థన చేయబోతున్నావో, నీ పిల్లలే ఉండొచ్చు, భర్త లేక భార్య ఉండొచ్చు, మరి నీ సమస్యలు చాలా జటిలంగా ఉన్నా, గాడ్ క్యాన్ రిమూవ్ దట్ ప్రాబ్లం ఫ్రమ్ యువర్ లైఫ్. 114వ కీర్తన 8వ వచనం, ఆయన బండను ఏం చేస్తాడట? నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. బండ నుండి నీళ్లను ఆయన ఇవ్వలేదా తన ప్రజలకు త్రాగుటకు? బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్లను ఇస్తుందంటే బండను 2 సార్లు కొట్టినాడు మోషే. అంటే మాట్లాడితే ఎట్లా ఇస్తుంది? 2 వేస్తే ఇస్తుందేమో అనుకొని కొట్టినాడు 2 సార్లు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా పరిశుద్ధతను ఏం చేసినావు? నువ్వు అగౌరవపరిచినావు.
అందుకే దేవుడు నొచ్చుకున్నాడు. దేవుడు చెప్పినట్టే వినాలి. మనం బండ నీళ్ళని ఇస్తుందంటే నమ్మాలి. ఆ బండను దేవుడు నీటి మడుగ్గా చేయగలడంట. మనం చాలా మట్టుకు మాట్లాడేటప్పుడు అబ్బా బండ లాంటి హృదయం అండి, మారరు అంటాం. కానీ ఆ బండను బద్దలు చేసి నీటి ఊటలుగా చేయగలడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెకుముకి రాతి బండ అంటే బండ రాయి గిక్తే నిప్పు వస్తుంది అన్నమాట. చెకుముకి రాతి ఆ విలేజెస్లో వాళ్ళు నిప్పు జనరేట్ చేయాలంటే ఆ రాయి ఇట్లా కొడతారు అన్నమాట. కొట్టగానే దాని మధ్యలో కాటన్ పెడతారు, పత్తి, అది అంటుకుంటుంది. అంటే అగ్ని రావాల్సిన చోట దేవుడు నీటి మడుగులను ఇస్తాడట. దేవుని స్తోత్రం కలుగుగాక. చెకుముకి రాతి బండను నీటి బూటలుగా చేయువాడు ఆయనే. హల్లెలూయా. మరి ఏ విధంగా నువ్వు ఈ ఆధ్యాత్మిక మరి ఈ యొక్క డ్రైనెస్, పొడిబారడం, తెలుగులో దాని పదం వెతికితే పొడిబారిపోవడం అని ఉన్నది. ఆ స్పిరిచువల్ డ్రైనెస్ ఏ విధంగా నువ్వు పోగొట్టుకోవాలి, దాని మార్గాలేంటి అంటే నువ్వు మొదట ప్రార్థన చేయాలి. దేవా నాకు ఈ స్పిరిచువల్ డ్రైనెస్ నా జీవితంలో వద్దు నాయన, నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి, అన్ని విధాలా నేను పుష్పించాలి. చూడండి, అడవి ఉల్లసించును, పుష్పించును, ఎన్ని వాగ్దానాలు, బండ నుండి నీళ్లు, మరి ఆ నది ఒడ్డున ఉండే చెట్టు వలె ఫలభరితంగా ఉంటాం. ఇవన్నీ అంటే ఎప్పుడైనా నీరు పరిశుద్ధాత్మకు సూచన. దేవుని స్తోత్రం. నీళ్లు పరిశుద్ధాత్మకు, మరి కొన్ని చోట్ల నీళ్లు వాక్యానికి సూచనగా ఉంది. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడగాలి. మొత్తం 7 ఏముంది, అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయవు. అడుగు ప్రతివానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడని వాక్యంలో ఉంది. అందుకే దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. ఆయన కూడా ఆధ్యాత్మిక పొడిబారడం తన జీవితంలో అనుభవించినాడు. పాపం చేసినాడు, దేవుని దూరం అయిపోయినాడు. కానీ దేవునికి దూరమై అలాగే ఉండలేదు. తిరిగి దేవుని సన్నిధిలో నేను రావాలని ఆశపడుతున్నాడు. తిరిగి నాకు నూతనత్వం కావాలి, తిరిగి ఐ వాంట్ ద స్పిరిట్ బ్యాక్ టు మై లైఫ్, నాకు అది పోగొట్టుకున్న ఆ సంతోషం నాకు తిరిగి రావాలని ఆశించినాడు. అదే 51వ కీర్తన 51కి 10వ వచనం చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరల పుట్టించు, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచు. చూడండి ఎంత కోరుకుంటున్నాడు. అలాంటి ఆశ మనకు ఉండాలి. ఇప్పుడు నీళ్ళలో చేప ఎంత సంతోషంగా ఉంటుంది కదా, ఎంత సంతోషం దాని. కానీ దాన్ని తీసి బయటే కానీ తల్లడిల్లిపోతుంది, అది కొట్టుబెట్టాడుతుంది, ఇక పట కొట్టుకుంటుంది. ఎందుకంటే దానికి నీరే జీవం. విశ్వాసికి కూడా దేవుని సన్నిధే సంతోషం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మరేది కూడా సంతోషం ఇవ్వవద్దు. దేన్ని నువ్వు ఎక్కడ వెతకకూడదు, నీకు ఇవ్వదు సంతోషం. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. 1 యోహాను 2:15 నుండి 17 వచనంలో లోకము దాని ఆశలు గతించిపోతుంది. లోకాశ, శరీరేచ్ఛలు ఉండకుండా నీ దేవుడు ఆ నిగ్రహ శక్తి ఇస్తాడు. ఆత్మఫలం కదా నిగ్రహ శక్తి. ఏమండి మన మనుషులు కదా అందరు తప్పులు చేస్తూ ఉంటాయి, అట్లాగే పోతావు నరకం కూడా. అలా మాట్లాడొద్దు. దేవుడు నీకు ఇస్తాడు నిగ్రహ శక్తి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు గాడ్ విల్ గివ్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ డిజైర్స్. శరీరేచ్ఛల నుండి విడిపిస్తాడు, నేను నేత్రాశ నుండి విడిపిస్తాడు, జీవపు డంబం నుండి విడిపిస్తాడు, మరి లోకాశల నుండి విడిపిస్తాడు. ఎందుకంటే లోకము దాని ఆశలు ఏమైపోతాయి, గతించిపోతాయి. ఒక్క సెకండ్ ముందు గొప్ప బిలియనీర్లు కూడా ఒక సెకండ్ దాటినాక చూడండి పెద్ద బంగ్లాలు గట్ట అవే వాళ్ళ నెత్తి మీద కూలి భూమట్ట సమయిపోయినారు, భూపాతాళంలోకి వెళ్ళిపోయినారు. ఎంతసేపు అండి మన స్థితిగతులు మారడానికి, ఎంతసేపు ప్రాణం విడవడానికి. క్షణికమైనది మన జీవితం, ఎంత క్షణభంగురమైనది. ఈరోజు కనబడి లేకపోతున్నాం, అడవి పువ్వు పూసినట్టు పూస్తున్నాం, గాలి వీచగా రాలిపోతున్నాం. ఇలాంటి జీవితంలో దేవుని కలిగి ఉంటే ఎంత ధన్యకరం. దేవుని స్తోత్రం.
యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని కలిగి ఉండడమే ధన్యకరం. అందుకే నువ్వు దేవుని తట్టు తిరగాలి. ఆ యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు, దాన్ని చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. జాన్ 7th chapter 37-38 చదువుతాం. పండుగ సమయంలో యేసు ప్రభు బిగ్గరగా చెప్పిన మాట అది. గొప్ప కేక వేసి చెప్తున్నాడు. 7వ అధ్యాయం 37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనేడుల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. పాప, ఎంత గొప్ప కార్యం అండి. దప్పికుంటే నా దగ్గర రమ్మన్నాడు, నేను నీ దప్పిక తీరుస్తానన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, ఆయన విశ్వాసం ఉంచితే నీ కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. అవును, నీ నోరు ఆయన నోరుగా మార్చేస్తాడు. వాక్యం ఊటలుగా నీ నోటి నుండి ప్రవహిస్తుంది. ఎంతోమంది చావుకు సిద్ధమైన వారు బ్రతుకుతారు నీ ద్వారా. ఎందుకంటే దేవుని వాక్యము జీవింపజేసే శక్తి వాక్యంలో ఉంది. అంటే నీకు దప్పిక ఉందా? ఈ లోకం దప్పిక తీర్చదు. నువ్వు అనుకుంటున్నావు డబ్బు ఉంటే నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటే నెమ్మది. అయితే మరి జిమ్కి పోయిన వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారు? జిమ్ చేసి 7 pack 6 pack అనుకుని పోయినారు, అక్కడే తూలి పడిపోయినారు. అంటే ఇవన్నీ అశాశ్వతమైంది. దేవునితో ఉన్న నీ బంధమే శాశ్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే గట్టిగా చెప్తున్నాడు, నీకు దప్పికుందా? రానా దగ్గరికి. దప్పికొని వారు నా యుద్ధకు రావాలి. ఎవడైనాను దప్పికొని వాడు నా యుద్ధకు వచ్చి వాని దప్పే తీర్చుకోవాలి. వానికి ఎంత తృప్తి ఉంటుందంటే, ఇక వాని కడుపులో నుండి ఏం పొర్లి ప్రవహిస్తుంది? జీవజల నదులు ప్రవహిస్తుందంట. దేవుని స్తోత్రం. అందుకే యోహాను సువార్త 4:14 ఆ సమరయ స్త్రీతో ప్రభు అంటున్నాడు కదా, ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ దప్పిగా ఉంటాడు. 13-14 చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరో దప్పిగొను. నువ్వు అనుకుంటున్నావా పాపం చేస్తే నీకు సంతోషం వస్తుందని? నీకు ఎప్పుడు రాదు. ఎవరు చూడకుండా చాలామంది సీక్రెట్గా రహస్యంగా పాపాలు చేస్తుంటారు. పట్టుబడతారు. జాగ్రత్త, ప్రతి పాపం నిన్ను పట్టుకుంటుంది. కరెంటు వైర్స్ పట్టుకున్నవాడు వాడు తప్పింపబడతాడు, షాక్ కొట్టి చస్తాడు కదా. పాపంతో ఎప్పుడు ఆటలాడొద్దు. నెవర్ ప్లే విత్ సిన్, ఇట్ విల్ క్యాచ్ యూ. అందుకే అంటున్నాడు పాపం చేద్దాం. పాపం నీకు ఎప్పుడు తృప్తి ఇవ్వదు. ఒక పాపం చేస్తావు, ఒక స్త్రీని మోహిస్తావు, ఆ స్త్రీ ఇంకో కొత్త స్త్రీ కనపడు, ఈ స్త్రీ పాతగైపోతుంది. ఇంకోది కనపడు, ఇది పాతగైపోతుంది. అందుకే అంటాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ దప్పికుంటాడు. మన దాహం తీరదు. ఈ లోకం దాహం తీర్చదు. ఈ మిరిపింట్లు గొడుపు లోకము నువ్వెంతగా అనుభవించినా అది నీ దాహము ఎన్నడూ తీర్చదు. నీ దప్పిక తీరాలంటే యేసు వద్దకు రావాలి. అందుకే సమరయ స్త్రీ చూడండి, యేసు వద్దకు వచ్చినప్పుడు యేసు ఆమె దగ్గరకు వచ్చినాడు. ఆమె దప్పిక తీరిపోయింది. హల్లెలూయా. ఆమె ఎంత దప్పిక తీరిపోయిందంటే కుండ మర్చిపోయింది. అక్కడ కుండ వదిలిపెట్టి గ్రామానికి వెళ్తుంది. ఇదిగో నేను మెస్సేయని చూసినాను, నా దప్పిక తీర్చేసినాడు ఆయన. నేను మెస్సేయని చూసినాను, రండి నేను తీసుకొని వెళ్తాను మేము ఆయన దగ్గరికి. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీకు చూపెడతాను. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా పొడిబారిపోవడం అనే గురించి, స్పిరిచువల్ డ్రైనెస్ గురించి ఈరోజు ఉజ్జీవ సంబంధించిన ప్రసంగం 17వ ప్రసంగం చేసినాను. దేవుని స్తోత్రం. మరి తప్పకుండా మీరు వాక్యాన్ని గ్రహించినారని నేను నమ్ముతున్నాను. అందరూ ఒకసారి లేచిన పెడితే ప్రార్థన చేస్తాను.
ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్పిరిచువల్ డ్రైనెస్, ఆధ్యాత్మిక పొడిబారడం గురించి ఈరోజు మేము వాక్యం ధ్యానించినాం. దేవుని బిడ్డలు ఎలాగో పచ్చగా ఉంటారు, పరిస్థితులు స్థితిగతులన్నీ తారుమారైన వారు క్రీస్తునందు వేరుపారి లోతుగా నాటబడి వారు నీటి ఓరను నాటబడిన వారు తండ్రి, వారు ఎదుగుతూ ఉంటారు, వారు ఫలమిస్తూ ఉంటారు నాయనా. వారు ఆకు వాడకుండా అన్ని కాలములో కూడా ఫలములు ఇచ్చు చెట్టు వలె ఉంటారు. భక్తిహీనులు అలా ఉండరు, దేవుణ్ణి ఆశ్రయించరు, ప్రభు దగ్గరికి రారు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. నీ యొద్దకు మేము వచ్చినప్పుడు ప్రయాసంతో, భారంతో, పాప భారంతో వచ్చినప్పుడు ఆ భారమంతా తొలగించే దేవుడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అవును, ఈ లోకంలో విశ్రాంతి ఇచ్చే మరే మార్గం లేదు, మరెవరూ లేరు నాయన. నీ విశ్రాంతిని ఇస్తానన్నావు, నెమ్మదిని ఇస్తానన్నావు, బండను కూడా నీటి మడుగ్గా చేస్తానన్నావు, చెకుముకి రాతి బండ నుండి నీటి బూటలు ప్రవహించునన్నావు. గొప్ప మాటనైనా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నావు. దప్పిగొని వారి మీద నీళ్లను కుమ్మరిస్తానన్నావు, ప్రవాహ జలములను కుమ్మరిస్తానన్నావు తండ్రి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. నీ ఆత్మ మాలో ఉంటే మేము పాపం చేయలేము ప్రభు. ఈ లోకం నటనలో మేము చిక్కుకోలేము, ఎందుకంటే నీ పరిశుద్ధాత్మ మేము కలిగి ఉన్నాం. అందుకే దావీదు ప్రార్థిస్తున్నాడు, నీ ఆత్మను నా యుద్ధ నుండి తొలగించు, సమ్మతి గల మనసు నాకు దయచేయి, పోగొట్టుకున్న రక్షణానందము తిరిగి నాకు దయచేయి, నాలో శుద్ధ హృదయం దయచేయి ప్రభు. ఎంత మంచి శ్రేష్టమైన ప్రార్థన. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అవును, నీ పరిస్థితి ఎలాగుంది? ఆత్మీయ జీవితంలో నీవు పొడిబారిపోయినావా? డిడ్ యూ బికమ్ స్పిరిచువల్లీ డ్రై? లోకాన్ని ప్రేమిస్తున్నావా? సీరియల్ వెంబడి సీరియల్ చూస్తున్నావా? టిక్ టాక్లు చూస్తున్నావా? సినిమాలు చూస్తున్నావా? అశ్లీల చిత్రాలు చూస్తున్నావా? నీ జీవితం నాశనం చేసుకుంటున్నావా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. అవును ప్రభువా, మేము నీ తట్టు చూసే నేత్రాలు మాకు కావాలి. నీవే మా విశ్వాసమును కర్తవు తండ్రి, మా నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు నాయనా. మా విశ్వాసము కొనసాగించేవాడవు నీవేనాయన. నీ తట్టు మేము చూడాలి ప్రభువా. నీకు స్తోత్రం. పచ్చని పైరు వలె ప్రభువా మమ్మల్ని ఎదిగింపజేయండి. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి అనేకులకు ఫలమిచ్చే చెట్టు వలె మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నా. ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. మూడుబారిన జీవితాన్ని తిరిగి చిగురింపజేస్తానని సెలవిచ్చిన దేవా నాయన, నీకు స్తోత్రం. మరి తండ్రి, నీ వద్దకు వచ్చి మేము ఆ సంకటము, దుఃఖము, మా హృదయం భారం కుమ్మరించాలి ప్రభు. మాకు పాప క్షమాపణ నీ పాదముల దగ్గర మాకు లభిస్తుంది కనుక నీకు స్తోత్రం. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది కనుక నీకు స్తోత్రం. మేము అడగాలి, నిన్ను అడగాలి నైనా. మాకు ఆత్మీయ పచ్చదనం దయచేయండి ప్రభువా. మమ్మల్ని ఫలించే చెట్టు వలె చేయండి ప్రభువా. మేము బహుగా ఫలించాలి ప్రభువా. మా జీవితంలో ఈ మోడుబారుతనం నుండి, పొడిబారుతనం నుండి విడిపించు నాయనా అని ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, మనం ఆయనలో నాటబడి ఉండాలని నీ వాగ్దానము, నీ వాక్కులు మాకు బోధిస్తుంది కనుక నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకు వాడదు నాయన, మేము ఫలించటం మానము ప్రభు. నీటి కాలువలో నాటబడిన మరి నిరవంజి చెట్టు వల్ల మేము ఎదుగుతాం తండ్రి. నీకు స్తోత్రం. దేవుని వాక్యం ప్రతి హృదయంలో సూటిగా మరి దూరిపోవాలని నేను ప్రార్థిస్తున్నా నాయన. మంచి నేలను పడి విత్తనం నూరంతలుగా ఫలిస్తుందన్నావు ఆయన. దేవుని వాక్యం ఈరోజు యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా, డిజిటల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా విన్న బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించండి నాయన. పచ్చని ఒలివ చెట్లు వెళ్ళి వారు మందిరంలో నాటబడాలని ప్రార్థిస్తున్నాను. ముసలితన మంది కూడా సారం కలిగి పచ్చగా ఉండాలి, ఇంకా చిగురించాలి నాయన. ఆత్మీయ జీవితాన్ని పెంపొందించమని ప్రార్థిస్తున్నాం. సాతాను అణిచివేయమని ప్రార్థిస్తున్నాం. వారి కింద దురాశలు, దుర్వ్యామోహాలు, లోకాశలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మలో ఆనందం దయచేయండి. పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి. యూపీఎఫ్ తలపెట్టే ప్రతి కార్యాన్ని దీవించండి. చేరి వచ్చిన బిడ్డలందరూ తల మీద నీ హస్తం ఉంచి వారిని దీవించి వారి కట్ల నుండి విడుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్
యూపీఎఫ్ ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం విఎస్టీ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ